కొణిదెల నాగబాబుకు కేబినెట్ మినిస్టర్ పోస్టు వచ్చిన సందర్భంగా నెల్లూరు నగర జనసేన అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. పార్టీకి, జనసేన కార్యకర్తలకి, మెగా అభిమానులకి మార్గనిర్దేశకులుగా ఉండే నాగబాబుకు కేబినెట్ మినిస్టర్ పోస్టు నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉందని సుజయ్ బాబు సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో నాగబాబు సారథ్యంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జన సైనికుల్లో కానీ అదేవిధంగా మెగా అభిమానుల్లో కానీ నిజంగా ఒక పండగ రోజు ఈరోజు. ఎందుకంటే యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో గొప్ప 100% స్ట్రైక్ రైట్తో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సుభిక్షంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే దానికి కంటిన్యూషన్గా ఆయనతో పాటుగా మా అభిమానులకు కానీ అదేవిధంగా మా జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇటు చిరంజీవి గారికి మధ్య వారధిగా నిలబడి మాకు అన్ని వేళ దిశానిర్దేశం చేస్తున్న మా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా అందరికీ గౌరవనీయులు అయినటువంటి శ్రీ కొణిదెల నాగబాబు గారికి రాత్రి ఒక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. రాష్ట్ర మంత్రివర్గ క్యాబినెట్లోకి మా అన్నయ్య శ్రీ కొణిదెల నాగబాబు గారిని తీసుకుంటున్నట్లు మాకు ఏ రోజైతే ఒక ప్రకటన అయితే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి నిజంగా మా జన సైనికుల్లో కానీ మా అభిమానుల్లో కానీ ఒకంత ఉత్సాహం ఎక్కువగా మొదలైంది. ఎందుకంటే మేము యాక్చువల్గా 3 పోర్ట్ఫోలియోస్ జనసేన పార్టీ నిర్వహిస్తుంది. ఈరోజు 4వ పోర్ట్ఫోలియో జనసేన పార్టీకే దక్కడం నిజంగా రాష్ట్ర క్యాబినెట్లో మాకు నిజంగా దొరికిన ఒక గౌరవంగా భావిస్తున్నాం. అదేవిధంగా నాగబాబు అన్నయ్య ఏ శాఖ తీసుకున్నా కానీ ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా మాకందరికీ ముందర నుంచే తెలుసు. ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఒక దిశానిర్దేశంలో తీసుకెళ్లిన వ్యక్తి అయినా ఈ రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ఇప్పటి వరకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ టూరిజం శాఖ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఏ విధంగా అయితే పరిపాలన అందిస్తున్నారో ఈరోజు వారి ముగ్గురికి జతకడుతూ కొణిదెల నాగబాబు గారు కూడా అదేవిధంగా ఓ సమర్థవంతమైన పరిపాలనతో మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఇంకా రాష్ట్రంలో జనసేన పార్టీని ఇంకా ముందరికి తీసుకోబోతూ ఒక బలమైన శక్తిగా జనసేన పార్టీని ముందరికి తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగర కార్యాలయంలో మేము ఈ కార్యక్రమ వేడుకలు జరపడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జై జనసేన. ఈరోజు ముందుగానే క్రిస్మస్ వచ్చిందా అన్నంత సంతోషంగా మా జన సైనికులు, జనసేన వీర మహిళల కాడి నుంచి, జనసేన నాయకుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మా నాగబాబు అన్నయ్యకి మినిస్ట్రీ ఇవ్వడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఇదే విధంగా ప్రజలకు ఎప్పుడు అండదండగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని చెప్పి అలయన్స్లో ఉండేవాళ్ళు కూడా గుర్తించి మరి మాకు ఒకరితో 4 మినిస్ట్రీలు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. నాగబాబు అన్నయ్య, కంగ్రాచులేషన్స్. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు మా
జన సైనికులకు కానీ మా జనసేన అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆనందకరమైన విషయం. ఎందుకంటే మా పార్టీలో ఆల్రెడీ 3 మినిస్ట్రీలుగా ఉన్న దాంట్లో 4వ దిశగా మా కొనిదెల నాగబాబు గారు ఈరోజు మినిస్ట్రీని తీసుకోబోతున్నారు. అది చాలా మా జనసేన పార్టీకి చాలా గౌరవార్థం. రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ఎంతో బలోపేతం అవుతున్న దానికి ఇది నిదర్శనం. ఇలాగా దినదినాభివృద్ధిగా మా పార్టీ ముందుకెళ్లాలని చెప్పి మేము కోరుకుంటూ ఎప్పుడూ కూడా ప్రజలకి అండదండలుగా ఉండాలి, పేద ప్రజలకి ఎప్పుడూ కూడా పుష్కలంగా అన్ని సౌకర్యాలు అందాలనే దిశతోనే మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీని నిలబెట్టడం, ఈ 14 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈరోజు ఈ విజయవంతమైన విజయాన్ని ప్రజలకు అందజేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి శుభతరుణం రానున్న రోజుల్లో ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ మా కొనిదెల నాగబాబు గారికి మంత్రి పదవి తీసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మా జనసేన పార్టీ ఎంతో ముందుకెళ్తా ఉంది అని కోరుకుంటున్నాను. అందరికీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.